హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ సాయి. మార్నింగ్ న్యూస్కి స్వాగతం అందరికీ. సో ముందుగా ఈరోజు అత్యంత కీలకమైన విషయం. ఈరోజు సెప్టెంబర్ 17. ఏంటి ఈ సెప్టెంబర్ 17? తెలంగాణ విమోచనం అని కొంతమంది అంటారు, విలీనం అని కొంతమంది అంటారు, విద్రోహం అని కొంతమంది అంటారు. ఇవాళ మన ముఖ్యమంత్రి గారేమో ప్రజాపాలన దినోత్సవం అని చెప్తున్నారు. అసలు ఏంటిది? సెప్టెంబర్ 17 ఏం జరిగింది? అధికారంలో ఉన్నప్పుడు అదేమో ఒక పేరు అవుతుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇంకో పేరు అవుతుంది. అసలు విలీనమా విమోచనమా ఏంటి కథ? విలీనమా విద్రోహమా ఏంటి అనే అంశాలపైన చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి చర్చ నడుస్తూనే ఉంది. కొంతమంది అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో విద్రోహం అంటారు, విమోచనం అంటారు. అధికారంలోకి రాగానే విలీనం, లేకపోతే ఇట్లా జాతి సమైక్యత దినం, లేకపోతే ఇట్లా ప్రజా పరిపాలన దినోత్సవం, ఇట్లాంటి రకరకాల పేర్లు పెడతా ఉంటారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా కనపడుతుంది, అధికారంలోకి వచ్చాక ఇంకోలా కనపడుతుంది. ఏంటిది అసలు? అంటే మనకి 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్ వచ్చిందండి బ్రిటిష్ పాలకుల నుంచి. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ హైదరాబాద్ స్టేట్స్ని, అంటే హైదరాబాద్ సంస్థానం అనేవాళ్ళు, ఈ తెలంగాణలో అప్పుడు 8 జిల్లాలు ఉండేవి. తెలంగాణలో 8 జిల్లాలు, మహారాష్ట్రలో ఒక 4 జిల్లాలు, కర్ణాటక దగ్గర బీదర్ దగ్గర ఒక 4 జిల్లాలు, ఇట్లా మొత్తం ఈ 16 జిల్లాలు కలిపి హైదరాబాద్ సంస్థానంగా ఉండేది. దాన్ని నిజాం మీర్ అలీ ఉస్మాన్ ఖాన్ అనే ఆయన పరిపాలించేవాళ్ళు. సో ఆయననే దీన్ని నేను ఇండియాలో, అంటే భారతదేశంలో కలపను, అవసరమైతే స్వతంత్ర దేశంగా ఉంటాను తప్ప ఇండియాలో మాత్రం కలిపే పరిస్థితి లేదు, ఎట్టి పరిస్థితిలో కలపనని చెప్తే అప్పట్లో ఆపరేషన్ పోలో అంటారు. అంటే పోలీస్ చర్యగా చెప్తారు దాన్ని. ఆపరేషన్ పోలీసింగ్ అంటారు కొంతమంది, ఆపరేషన్ పోలో అని రకరకాల పేర్లు చెప్తారు. సో ఈ ఆపరేషన్ పోలో ద్వారా ఏం చేశారంటే హైదరాబాద్ సంస్థానం చుట్టూతా పోలీస్ బలగాల్ని మోహరించి ఆ నిజాంని చెప్తారు. నిజాం మోకరిల్లాడు, దండం పెట్టాడు, విలీనం చేసేస్తాడని రకరకాల కథనాలు చెప్తూ ఉంటారు.